వెల్కమ్ టు వీకే టాక్స్. మనకి తెలుసు ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు సివి రామన్ గారు తన రామన్ ఎఫెక్ట్ని ధృవీకరించిన రోజు. అందుకే మనం ఈరోజు నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి మొదటి సైంటిస్ట్గా ఆర్యభట్ట గారు మనకి తెలుసు. మనకి 5th సెంచరీ ఆ టైంలో ఆర్యభట్ట తన యొక్క రైటింగ్స్ అన్నీ కూడా ఆర్యభట్టీయం అనే ఒక బుక్లో రాశారు, డీటెయిల్గా రాశారు. ఆర్యభట్ట అంటే యాక్చువల్గా టైటిల్ ఆయన పెట్టలేదు, ఆర్యభట్టీయం ఆయన పెట్టలేదు. తర్వాత వాళ్ళు దాన్ని ఆర్యభట్టీయం అని పెట్టారు. కాబట్టి ఒక బుక్లో మాత్రం క్లియర్గా రాశారు. పై వాల్యూ 3.146, అలాగే సోలార్ ఇయర్కి ఎన్ని 365.358 డేస్ ఉంటాయని, సైన్ వాల్యూ ట్రిగ్నోమెట్రీలో, అలాగే మూన్కి ప్లానెట్స్కి వెలుగు ఎలా వస్తుంది, సూర్యుడి నుంచి ఎలా తీసుకుంటాయి, గ్రహణాలు ఎలా వస్తాయి, గ్రహణాలు ఎలా ఏర్పడతాయి, ఇలా ప్రతిదీ. ఈ యాక్చువల్గా ఆస్ట్రానమికల్ సైన్స్ని మ్యాథ్స్ని ఆయన విడదీశారు. అప్పటిదాకా రెండు కలిసి ఉండేవి. దీనికి మెయిన్ ఏంటంటే గ్రీకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండేది మన మీద. అప్పుడు గుప్తా ఎంపైర్ కాబట్టి వాళ్ళకి మన గ్రీక్స్ ఎక్కువ వచ్చేవారు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఈయన మొట్టమొదటిసారిగా మ్యాథ్స్ని ఆస్ట్రానమికల్ సైన్స్ని వేరే విషయంగా చెప్పారనమాట. రెండు వేరు వేరు అని చెప్పారు. అయితే ఈయన చెప్పేవి అప్పటి సాంప్రదాయవాదులు మాత్రం వ్యతిరేకించారు. అలాగే ఆర్యభట్టీయం రాసేటప్పుడు ఆయన ఏజ్ 23 years. అది ఆయన చెప్పారు. తర్వాత ఆయన శిష్యులు కూడా దాన్ని ధృవీకరించారు. అంత చిన్న వయసులో అంత నాలెడ్జ్గా మనకి ఫ్యూచర్ వాళ్ళకి పనికొచ్చేటట్టు ప్రతిదీ డీటెయిల్గా చాప్టర్ వైజ్గా రాశారు. అందుకే ఆర్యభట్ట గారిని గౌరవించడానికే ఇస్రో మన మొదటి శాటిలైట్కి ఆర్యభట్ట అని పేరు పెట్టింది. మనకి రష్యాలో 1975లో రష్యా నుంచి ప్రయోగించారు మన మొదటి శాటిలైట్. దానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. సో మనం కూడా ఈరోజు ఆయన గుర్తు తెచ్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.